మేడిగడ్డ అంత పేరు రావడం అనేది ఆయన భరించలేకపోయాడు. ఈ కాళేశ్వరం అనేది మొత్తం మీకు ఎన్నోసార్లు మీరు విన్నారు, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కానీ, దానిలో ఉన్న 28 ప్యాకేజీలు, ఒక్కొక్క దానిలో ఉన్న ఎన్ని పంపులు, ఎన్ని ఇవన్నీ కూడా లెక్క చేస్తే ఇది నిజంగానే 93,000 కోట్లతో అవుతుందా? ఒకవేళ కనుక కాంగ్రెసే కనుక ఉండుంటే ఈ ప్రాజెక్టుకు 2 లక్షల కోట్లు అయ్యేది. 2 లక్షల కోట్లు అయ్యేది. దీనికి నేను చెప్తాను, 2007లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసినప్పుడు 17,000 కోట్లే. అప్పుడు 12,50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. అన్న దివాకర్ రావు గారు అక్కడే ఉన్నారు అసెంబ్లీలో. ప్రాణహిత చేవెళ్ల ఈ 12,50,000 నుంచి సబితమ్మ వచ్చి మాకు అద్దా నీళ్ళు అని అడిగింది. అయితే చేవెళ్లకు నీళ్ళు ఇవ్వాలంటే ఇంకా 4 లక్షల ఎకరాలు పెంచుదామని చెప్పి 16,40,000 ఎకరాలు పెంచిండు. ఇంకో 2-3 ఎమ్మెల్యేలు మాకు కూడా కావాలని అడిగిండు. మొత్తం కలిపి 16,40,000 ఎకరాలు పెరిగింది. ఎంత? 4 లక్షల ఎకరాలు. 4 లక్షల ఎకరాల ఖర్చు ఎంత పెరగాలి? 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పోయింది. 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పోయింది. ఒకవేళ ఆయనే ఉండుంటే ఈ 2016 నాటికి ఇంకో 6 సంవత్సరాలు అయింది కదా, గదే 80,000 కోట్లు అయ్యేది. ఇంకా వేరే ఏం అక్కర్లేదు. ఈ 8 ఏళ్ళల్లో ఆ 40,000 కోట్లు 80,000 కోట్లు అయ్యేది. మరి కేసీఆర్ గారు పెంచడానికి ఏమేం చేసిండు? నంబర్ 1 ఏంటంటే ఈ 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, 3 సబ్ స్టేషన్లు, ఇవన్నీ కూడా అదనంగా వచ్చినాయి. మిగిలిన ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కాళేశ్వరంలో ఈ 3 బ్యారేజీలు తప్ప ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిందే. అన్న శాసనసభ్యునిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిందే, ఏది ముట్టుకోలేదు. చెవెళ్ళ తీసిండు, సింగూరు కలిపిండు అంతే. ఆ సింగూరుకి ఇంకా బోనే లేదు. మరి ఈ 3 బ్యారేజీలు ఖర్చు కాదా? 3 పంపింగ్ల ఖర్చు కాదా? 3 సబ్స్టేషన్ల ఖర్చు కాదా? ఒకటి. రెండవది, అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ 1,70,000 ఎకరం ఉండే. కేసీఆర్ గారు వచ్చేసరికి 11 లక్షలైంది. ఎకరం 11 లక్షలైంది. 12 దాకా పోయింది. కొన్నిసార్లు 20 దాకా కూడా ఇవ్వాల్సి వచ్చింది ఒప్పందం ప్రకారం. అప్పటికిప్పటికి పెరిగిన ఖర్చు. తర్వాత అప్పుడు జిఎస్టీ లేదు. ఇప్పుడు 18% జిఎస్టీ వేశారు. అదే 18% ఉంది కదా. మూడవది, ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కాకుండా పంపులు అప్పుడు 139 మెగావాట్లు లేవు. అప్పుడు అన్ని 40, 30, 50 ఇట్లుండే. ఇవన్నీ కూడా అదనంగా ఆయన చేసినాయి. ఇవి తర్వాత మల్లన్న సాగర్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? తుమ్మిడిహట్టి ప్రాజెక్టులో స్టోరేజ్ లేదు. కేసీఆర్ చేయలేదు అది. సిడబ్ల్యూసి వాళ్ళు ఏమన్నారంటే, మీరు 160 టీఎంసీలు ఎత్తిపోసుకుంటామంటున్నారు, ఎక్కడ దాచుకుంటారని అడిగారు. ఆయన పెట్టిన రాజశేఖర రెడ్డి 14 టీఎంసీలు ఒకసారి, తర్వాత ఎవరు అడిగితే 16 చేసిండు దాన్ని. 16 టీఎంసీలే. మరి 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పోవాలంటే మల్లన్న సాగర్కి ఎంత ఖర్చు అవుతుంది? ఏటిగడ్డ కిష్టాపూర్ వాళ్ళు ఎన్ని గొడవలు చేశారు నష్టపరిహారం పెంచమని చెప్పి. కొండపోచమ్మ సాగర్ ఎంత అవుతుంది? రంగనాయక సాగర్ అప్పుడు 1 టీఎంసీ ఉండే. మరి ఇప్పుడు అది 8 టీఎంసీలు 6 టీఎంసీలు ఎట్లా పెరిగినాయి? ఇవన్నీ మనం లెక్కలేసినట్టయితే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 2 లక్షల కోట్లు అయ్యేది. ముంపు తగ్గేయడానికి, ల్యాండ్ అక్విజిషన్ తగ్గేయడానికి కేసీఆర్ గారు చాలా కష్టపడ్డారు. ఈ బుక్లో మీరు దయచేసి బుక్ ఇంకా కావాలంటే కూడా కాపీలు పంపిస్తాం. ఇలా ఏ ప్రాజెక్టు ల్యాండ్ అక్విజిషన్కి ఎంత అయింది, ఎంత తక్కువ భూమితోనే ఎక్కువ నీళ్ళని స్టోర్ చేసిండ్రు అనేది ఉన్నది. ఇప్పుడు ఒక పక్కకు బ్యారేజీకి డ్యామ్ కట్టిననుకో, ఒక నదికి అడ్డంగా డ్యామ్ కట్టిననుకో, విస్తారమైన ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది. కానీ నాగార్జున సాగర్ అంతే, శ్రీరామ్ సాగర్ అంతే, శ్రీశైలం అంతే. కానీ కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? రౌండ్ చేసిండు, బండు పోసిండు. రౌండ్గా బండు పోస్తే నీళ్లు బయటికి పోతాయా? ఎత్తుకొస్తాయి బాగా. కేసీఆర్ చేసింది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ పిరమైపోయింది. మళ్ళీ మనం ఎక్కువ భూములను ముంచడం మంచిది కాదు, ఈ ఉన్నంతల్నే మనం పైకి పెంచుకుందాం అనుకున్నాడు తప్ప ఆయన విస్తారమైన ప్రాంతాన్ని ముంచాలని చెప్పి అనుకోలేదు. అత్యంత తక్కువ ల్యాండ్ అక్విజిషన్తో 50 టీఎంసీల స్టోరేజ్ పెట్టింది భారతదేశంలోనే కేసీఆర్ గారు ఒక్కరే, మల్లన్న సాగర్. వీళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. మేడిగడ్డ దగ్గర ఎందుకు స్టోరేజ్ చేసిందని అడిగిన్లు. అంటే బ్యారేజెస్ 2 రకాలు ఉంటాయి. ఇక్కడ మనము రేవంత్ రెడ్డికి ఎంత అవగాహన ఉందో ఒక మాట చెప్తా.
ఇసుకలో బ్యారేజీలు కడతారా అంటాడు. ఇప్పటికి కూడా అంటాడు. అంటే రాయి ఉన్నప్పుడు కట్టేది డ్యామ్, రాయి లేనప్పుడు కట్టేది బ్యారేజ్. ఇసుకలనే కడతారు బ్యారేజీలు. భారతదేశంలో ఎక్కడ బ్యారేజ్ కట్టినా ఇసుకలనే కట్టిళ్ళు. తెలియదు ఆయనకు, చెప్పినాక కూడా వినాడు. ఇసుకల బ్యారేజ్ కడతారా? ఇసుకల బ్యారేజ్ కడతారు కానీ దాన్ని కొట్టుకపోకుండా ఉండటానికి ఆ సీకెంట్ పైల్స్ అని చెప్పి ఆ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ సీకెంట్ పైల్స్ సిస్టమ్ పెట్టింది. ఎందుకంటే ఎంత వరద వచ్చినా కూడా కొట్టుకపోవద్దని చెప్పి. అయితే నాకెందుకు డౌట్ వస్తున్నది ఈ సౌండ్ గురించి అంటే, దాదాపుగా 2019 జూన్ 21 నుంచి ఈ అక్టోబర్ 21 దాకా ఎన్నడూ రానంత వరద వచ్చింది. మీకు డేట్తో సహా చెప్తాను. జూలై 15, 2022 28,75,000 క్యూసెక్లు వచ్చింది. ఇది డిజైన్ చేసింది 28,25,000 క్యూసెక్లకు. మేడిగడ్డ పైనుంచి నీళ్లు పోయినాయి. మరి తట్టుకున్నదా? తట్టుకోలేదా? మరి అప్పుడే తట్టుకున్నది. మరి తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా పట్టుమని ఎట్లా బలుగుతుంది అది? పెద్ద పెద్ద వాటి తట్టుకున్నది కదా కాళేశ్వరం. మరి సుందిల్లా అన్నారంలో 3-4 సంవత్సరాలు నీళ్ళు నింపింది కదా. మరి సీపేజ్ వస్తూనే ఉన్నది, కానీ ఏమన్నా అయిందా వాటికి? మరి ఇప్పుడు నింపుది ఏమైంది? కాబట్టి కుట్రలన్నింటినీ కూడా అర్థం చేసుకొని మీరు ఈ పుస్తకాన్ని చదివి, నేను చెప్పింది అంతా కొడితే ఒక 10% కాదు కాళేశ్వరం మీద. ఈ తుమ్మిడాటి గురించి అన్న చెప్పిండు కాబట్టి నేను దాని గురించి మాట్లాడతలేను. మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదనేది మన వాళ్ళు చెప్పారు కాబట్టి. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు కూడా నాలాగా మాట్లాడగలిగే వాళ్ళే, కాకపోతే ఇలా పైనుంచి వచ్చిన కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. మీరు వీళ్ళని తీసుకెళ్ళి మీ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టండి, ఒక్కొక్కరితో గంట మాట్లాడించండి కాళేశ్వరం. ఏమన్నా వాళ్ళకి సమాచార లోపం ఉంటే ఈ పుస్తకం చదువుకొని వచ్చి మాట్లాడతారు. కాబట్టి మనకు నాలెడ్జ్ లేక కాదు, మనకు అవగాహన లేక కాదు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దీన్ని ఒక జనంలోకి తీసుకుపోయి ఈ సోయి పెంచాలి. కేసీఆర్ గారు ఏం చేసిండంటే తెలంగాణ సోయి పెంచిండు, కానీ నీళ్ళ మీద నీళ్ళ అవసరాన్ని చెప్పగలిగిండు, కానీ నీళ్ళల్లో ఉన్న లెక్కలను కానీ నీళ్ళల్లో ఉన్న రాజకీయాలను కానీ గలగల బారే గోదావరి గురించి కానీ చెప్పలేదు ఆయన. ఇప్పుడు మనం చెప్పుకోవాలి, మళ్ళీ ఒకసారి జలసాధన ఉద్యమం లేపాలి. మొన్న హరీష్ రావు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, కేసీఆర్ గారితో మాట్లాడి అప్పుడు ఎట్లయితే 40 రోజులు మీకు గుర్తున్నది కదన్నా ఈశ్వరన్న, 2022 నవంబర్ 25 నుంచి 2023 జనవరి 6 దాకా 40 రోజుల పాటు జలసాధన ఉద్యమం చారిసాబు నిర్మాత దానికి మొత్తం ఫోన్లు చేయడం, ప్రతిరోజు కార్యక్రమం ఇచ్చాం. ప్రతిరోజు రాత్రిపూట 12-1 గంటల దాకా చారిసాబు ఫోన్లు. ఏమన్నా అవుతుందా? బ్రిగేడియర్స్ అప్పుడు నాతో ఒక గంట సేపు కేసీఆర్ గారు క్లాస్ పెట్టించారు ఓల్డ్ సిటీలో, నీళ్ళ మీద సోయి కల్పించాలని చెప్పి. ఆ బ్రిగేడియర్ సిస్టమ్ ఏర్పాటు చేసి రోజుకొక కార్యక్రమాన్ని ఇచ్చి 40 రోజులు చేశాం. మళ్ళీ ఇప్పుడు ఒక 50 రోజుల పాటు జలసాధన ఉద్యమం చేయకపోతే అన్నారం ఉండదు, సుందిల్లో ఉండదు, రైతుల నోట్లో మట్టి పడుతుంది. లాస్ట్కి ఒక మాట చెప్పి, అంటే మాలాంటి వాళ్లకు బాగా ఎమోషన్స్ అవుట్బర్స్ట్ అవుతున్నాయి. మా నోట్లోకి వెళ్ళి రాని మాటలన్నీ బయటకు వస్తున్నాయి. రక్తం సలసల మరుగుతూ ఉంది. దేనికోసం అంటే, నేను ఒక అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టుకొని వచ్చాను. హైకోర్టులో మంచి ప్రాక్టీస్ నాది, వరంగల్లో మంచి ప్రాక్టీస్. కోర్టులో ఒక రోజు చూస్తే ప్రతి పేజీలో రైతుల ఆత్మహత్యలని ఉన్నాయి. ఈ రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మనం డబ్బు సంపాదించడానికి కోర్టులో న్యాయవాద వృత్తి ఎందుకు చేయాలి? డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు కదా. మేము అట్లా ఆలోచించి, కేసీఆర్ గారు వస్తారో రారో తెలియదు మాకు, ఆయన గురించి కూడా పరిచయం లేదు. జయశంకర్ గారు, నేను, కేశవరావు జాదవ్ గారు, పాశం యాదగిరి, గద్దరు, మేము అందరం కలిసి పిచ్చోళ్ళలాగా తెలంగాణ అంతా తిరిగినాం. ఈ రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే మనకు ప్రాజెక్టులు కావాలి, ఈ గోదావరి కృష్ణ నీళ్లు మన పొలాలకు మళ్ళాలి అని చెప్పి. అయితే సార్ 4 ఏళ్ల తర్వాత అన్నాడు జయశంకర్ సార్, ఈ మనతో కాదయా, తెలంగాణ రాంది మనం ప్రాజెక్టులు కట్టుకోలేము, ఈ ఆంధ్ర వాళ్ళు మనల్ని ప్రాజెక్టులు కట్టనియరు, కాబట్టి ఎవరో ఒక రాజకీయ నాయకుడు వస్తే తప్ప ఇది ఆగదు అన్నాడు. అప్పుడున్న కాంగ్రెస్ టీడీపీలో ఎంతో మందిని ప్రయత్నం చేసినాం, ఏ ఒక్కరు ధైర్యం